హాయ్ అండి. హలో. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు అసలు వెజిటేరియన్ వాళ్ళకి ప్రోటీనే దొరకదు. రోజుకి ఇంత చికెన్ తినండి, లేకపోతే ప్రోటీన్ షేక్స్ తాగండి అని ఒక్కటే గోల చేస్తున్నారు. వీళ్ళందరికీ ఏం చెప్పాలో అసలు నాకైతే అర్థమే కావట్లేదు. ఇప్పుడు చాలా వేల సంవత్సరాల నుంచి బ్రాహ్మణులు, వైశ్యులు వీళ్ళంతా వెజిటేరియన్ ఫుడ్ తింటూనే చాలా బలంగా, తెలివిగా, ఆయుష్తో బతికారు కాదంటారా? సో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందండి ప్రోటీన్ మరి? సో అంతేకాకుండా వీళ్ళు నవధాన్యాల్ని, ప్రతి ఒక్క నవధాన్యాన్ని, ఒక్కొక్క నవధాన్యాన్ని ఒక్కొక్క నవగ్రహంతో పోలుస్తూ పూజిస్తూ ప్రతిరోజు ఒక్కొక్క ధాన్యాన్ని స్వీకరించేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ అలసందులు, మినుములు, కందులు, ఉలవలు, నువ్వులు ఇలా. అంతేకాకుండా ఇంట్లో ఆవుని పూజించేవారు. వాటికి పేరు పెట్టుకొని ప్రేమగా వాటికి ఆహారాన్ని ఇస్తూ, దూడకి పాలు ఇస్తూ మిగిలిన పాలతోటి పెరుగు చేసి, పెరుగు నుంచి వెన్న చేసి, వెన్న నుంచి నెయ్యి చేసి తీసుకునేవాళ్ళు. ఫ్రెష్గా ఉన్నటువంటి వెజిటేబుల్స్, ఆకుకూరలు తీసుకునేవాళ్ళు. ఈ విధంగా వాళ్ళు జీవించే జీవన విధానం అనేది ఒక శాస్త్రంగా మనం చెప్పచ్చు. అది ఒక జీవన విధానం. కానీ మనం ఇప్పుడు ఏం చేస్తున్నాము? బాగా చికెన్, అది నేను చెప్పాను కదా, అది ఎక్కడా కదలకుండా ఒక ప్లేస్లో అలా ఉంటుంది. దానికి ఇంజెక్షన్స్ వేసేసి అది బాడీ పెద్దది అయ్యేలాగా చేస్తారు. దాన్ని మనం వేసుకొని తినేస్తూ ఉంటాం. ప్రోటీన్ అందింది అంటుంటాం. మళ్ళీ ఏంటి మన బాడీలో టాక్సిన్స్ పరిస్థితి ఏంటి, మన బాడీకి జరిగే నష్టం ఏంటి, ఇదంతా అవసరం లేదు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఒక ఇన్ఫ్లుయెన్సరు ప్రోటీన్ తినండి తినండి అన్నారు కాబట్టి తినేయాలంతే. ద బెస్ట్ నాన్ హార్మ్ఫుల్ ప్రోటీన్ ఏదైనా ఉంది అని అంటే మనం రోజులో కొద్దిగా మనం తీసుకునే ఇడ్లీ కావచ్చు, దోశ కావచ్చు, ఇలాగా మినుములు, ఉలవలు, అలసందులు ఇలా రోజులో భాగంగా చేసుకుంటూ మనం తీసుకోవాలి. అంతే. మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రోటీన్ కోసం బాగా తట్ట నిండా అన్నం వేసుకొని ఒక గెంటి సాంబార్ వేసుకొని ప్రోటీన్ వచ్చేసింది అనుకుంటున్నారు. అలా కాదండి. థ్యాంక్ యూ.